హాయ్. మంచి మాట వీడియో చూస్తున్న వారందరికీ నా అభివందనాలు. థ్యాంక్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, మరి ఒక మంచి మాట చెప్పుకుందామా. మనసు కోతి లాంటిది. అవునండి, మనసు కోతి లాంటిదే. మన మనసు కోతి లాంటిదే అని ఎందుకు అంటున్నానంటే, మనసుకి కళ్యం వేయాలండి. మనసుకి కళ్యం ఏమైపోతే అది ఒక చాట కుదురుగా ఉండదు. కళ్యం లేని గుర్రమలాగా ఎటు పడితే అటు మనసు పోతూ ఉంటుంది. తద్వారా జీవితం ప్రమాదంలోకి పడిపోతుంది. జాగ్రత్త సుమా. మనసుని కోతితో పోల్చారు మన పెద్దలు. తోక తొక్కిన కోతి ఎలా ఉంటుందో తెలుసు కదా. అందుకే మనసు చెప్పినట్లు మనం వినకూడదు, మనం చెప్పినట్లు మనసు వినాలి. ఓకే, బాయ్.